శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు టీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వర్ధమాన్ గారు ఉన్నారు. మేడం నమస్కారం. మేడం, తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా త్రిష వెళ్ళి అమిత్ షాని కలవటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏంటి మేడం, ఏ మలుపు తీసుకొని ఉంది తమిళనాడు రాజకీయం, ఏం జరగబోతుంది? తమిళనాడు సర్వేలు అనేవి చాలా ఏమంటారు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సో దాంతో ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడుతుంది. ఈ జాగ్రత్తలో భాగంగా బీజేపీ టీవీకేకి వాళ్ళేస్తుంది. ఎందుకని డిఎంకేకి వీళ్ళకంటే కూడా, అంటే ఏఐడిఎంకే టీవీకే వీళ్ళందరికంటే కూడా ఒక 5% ఎక్కువ వస్తుంది పర్సంటేజ్. సో దాంతో వాళ్ళు గాలం వేస్తున్నారు విజయ్కి గాలం వేయడంలో త్రిషాని రంగంలోకి దింపారు. అంటే టీవీకే వాళ్ళు. ఆమె వెళ్ళి మాట్లాడింది అమిత్ షాతో. అయితే చర్చలు కొలిక్కి రాలేదంటున్నారు. ఈవిడేమో విజయ్ని ముఖ్యమంత్రిగా అడిగిందని, తన్ని ఉప ముఖ్యమంత్రిగా అడిగిందని రకరకాల స్పెక్యులేషన్స్. ఇందులో నిజానిజాలు మనకు తెలియదు. ఏది ఏమైనా ఇవాళ త్రిష మరో జయలలిత అయిందా అనేది అందరూ చర్చిస్తున్నారు. కానీ ఎంజీఆర్ జయలలిత లాగా ఇంకెవరు ఉండలేరు. అది అసలు అసందర్భం అది ఆ మాట. ఆ తర్వాత త్రిష ఒకవేళ వెళ్ళి కలిస్తే త్రిషనే ఎందుకు పంపించాడు విజయ్ అని ఆలోచిస్తే, ఇప్పుడు త్రిష యాక్చువల్గా విజయ్తో కలవడానికి ఒక రీజను తన పొలిటికల్ అంబిషన్. ఎందుకంటే అంతకుముందు ఆవిడ మీద చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి. తను ఎవరిని పెళ్లి చేసుకోలేదు. ఏమంటే మగవాడు 10 మందిని ప్రేమిస్తే ఎవడు తప్పు పట్టాడు. ఒక ఆడపిల్ల 2 ముగ్గురితో ప్రేమ వ్యవహారం నడిపితే మాత్రం తప్పదు. అది న్యాయం కాదుగా. న్యాయం అనేది ఆడకైనా మొక్కైనా ఒకటే. ఇప్పుడు ఒక వ్యక్తితో ఎందుకు నచ్చలేదో మీకు నాకు ఎందుకు, అది మనకు తెలియదు కదా, అది వ్యక్తిగతం అది. కాబట్టి ఇవాళ త్రిష విజయ్తో ఉంది కాబట్టి పెళ్లి చేసుకుంటుంది అనడం తప్పే, లేదు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనడం కూడా తప్పే అంటాను. మనం ఓన్లీ పొలిటికల్గా మాట్లాడుకుంటాం. పొలిటికల్గా మాట్లాడుకుంటే ప్రజలు అంగీకరించినప్పుడు, ఫ్యాన్స్ అంగీకరించినప్పుడు మనకు వచ్చిన నష్టం ఏంటి? ఇవాళ రాజకీయాలు మారిపోయాయి. ఒకప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కలిస్తే దానికి చాలా విపరీతార్థాలు ఉండేవి, చాలా దాని మీద నెగిటివ్ ఇది వచ్చేది. ఈ రోజు ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టే చెప్పింది సహజీవనం చేస్తే తప్పు లేదని. తర్వాత పవన్ కళ్యాణ్ ఆ రోజు రేణుకాతో సహజీవనం చేస్తే తప్పైంది, వెంటనే పెళ్లి చేసుకున్నాడు ప్రజారాజ్యం పార్టీ. కానీ ఇవాళ విజయ్కి ఆ సమస్య రాదు నాకు తెలిసి. అయినా అతను ఇంకా విడాకులు అవ్వలేదు. అయినా వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఉండకూడదు అన్న రూల్ ఉంది. నేను అంటున్నది అది. ప్రతిదీ మనం ఒక నెగిటివ్ కోణంలో చూడకూడదు అంట. కాబట్టి ఇవాళ త్రిష అనే ఆవిడ కొడి సినిమా మనం మాట్లాడుకున్నాం. కొడి సినిమాలో లాగా తనకి పొలిటికల్ అంబిషన్ ఉండొచ్చు. అందులో తను రాజకీయ నాయకురాలు అవ్వడం కోసం ధనుష్ని చంపేస్తుంది క్యారెక్టర్. కానీ ఇక్కడ అలా కాదు. తను అలా రాజకీయాల్లో తను కూడా మంచి స్థానానికి రావాలనుకుని తనకి టీవీకే నచ్చుండొచ్చు పార్టీ సిద్ధాంతాలు, ఆవిడ చేరుండొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఇంకా వేరే ఏ పార్టీ కూడా అలా లేదు. ఈవెన్ ఏడీఎంకేలోకి వెళ్దామంటే కూడా ఏ రకంగా చూసుకున్నా ఆవిడకి ఈ పార్టీ నచ్చి ఉండొచ్చు. కాబట్టి ఇవాళ తిను సయోధ్య కుదిర్చారా, సయోధ్య కుదిరిందా అంటే వెయిట్ చేసి చూడాలి. తర్వాత టీవీకే ఇంకా ఆలు లేదు చూలు లేదు అన్నట్టుగా మాధవ్ అర్జున్ ప్రధాన కార్యదర్శి, టీవీకే ప్రధాన కార్యదర్శి రజనీకాంత్ గురించి కమెంట్ చేయడం ఎందుకు? రజనీకాంత్ ని రాజకీయాల్లోకి ఆయన రాకపోవడానికి కారణం డిఎంకే బెదిరించింది, అందుకే రాలేదు. దానికి ఆయన ఏమన్నారు, కాలమే బదులు చెప్తుంది. 2020లో కోవిడ్ కారణంగా నా ఆరోగ్య సహకరించకపోవటం వల్ల నేను రాజకీయాల్లోకి రాలేదు అని ఆయన చెప్పడం జరిగింది. వెంటనే స్పందించారు రజనీకాంత్. ఇంకొకటి అండి, రజనీకాంత్ చాలా బోల్డ్ మనిషి. ఆయన ఏమన్నా ఓపెన్ గా చెప్తారు. ఆయన ఎటైరే మార్చుకోరు కదా. ఆయన బాల్డ్ హెడ్ తోటి తర్వాత మేకప్ లేకుండానే బయటకు వస్తాను. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడాల్సిన పనే ఉంది. ఇప్పుడు నేనంటే ఎందుకు లేనిపోని కాంట్రవర్సీలు? ఇప్పుడు మన ఏదో గురువిందగించే సామెత లాగా మనకేమన్నా లేకుండా ఉన్నాయా? ముందు కరూరు ఘటన, తర్వాత ట్యాక్సులు కట్టకపోవడం, వీటి మీద దృష్టి పెడితే బాగుంటుంది టీవీకే వాళ్ళు. రైట్ మేడం, థ్యాంక్ యూ.